ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. 2,66,000 కోట్లు. దీన్ని ఎలా చూడాలి? ఇంతకు ముందే అనుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళకు రిటర్న్స్ ఎక్కడున్నాయో, అంటే తిరిగి ఆదాయం వచ్చే విధానం ఎక్కడుందో అక్కడ వాడుతున్నారు ఈ డబ్బంతా. అంతేగాని జన ప్రయోజనాల కోసం, జనం కోరుకునేటువంటి అంశాల కోసం అయితే వాడట్లేదు. ఇప్పుడు మీరు పాత ప్రభుత్వంలో చేశారు. అంతకుముందు చాలా డిపార్ట్మెంట్స్‌లో చేశారు. చాలా అవగాహన ఉంది. ప్రభుత్వ పాలసీ బావుంటుందా? ప్రైవేట్ పాలసీ బావుంటుందా? ఇప్పుడు లిక్కర్ వ్యవహారం చూడండి. ఇసుక పాలసీకి సంబంధించి కానివ్వండి. ప్రభుత్వ పాలసీ, ప్రైవేట్ పాలసీ ఏది బెస్ట్ అంటారు? ఆ పదంలోనే ఉంది కదండి. పబ్లిక్ పాలసీ ఈజ్ ఫర్ పబ్లిక్, ప్రైవేట్ పాలసీ ఈజ్ ఫర్ ప్రైవేట్. ఆ వర్డ్లోనే ఉంది కదా. ఇప్పుడు మీరు లిక్కర్ అన్నారు. లిక్కర్లో చాలా తప్పు జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ధైర్యంగా యథేచ్ఛగా పబ్లిక్ పాలసీ ఉన్నదని ప్రైవేట్ పరం చేశారు. వాళ్ళు తప్పు చేశారు, దాని పర్యవసానాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం దాని గురించి అవసరమైతే లీగల్ ఫైట్ కూడా చేస్తాము. అయితే వీఆర్ అబ్జర్వింగ్ ఏం జరుగుతుంది అనేది, జస్ట్ వీఆర్ నోటీసింగ్, అబ్జర్వింగ్, చూస్తున్నాము. తమిళనాడులో ఎంతో కాలంగా పబ్లిక్ పాలసీ నడుస్తుంది. టాస్మాక్ అంటాం, TASMAC. సో ఇది కార్పొరేషన్ ఉంది కదా, బెవరేజ్ కార్పొరేషన్ ఉంది కదా. సో వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు, ఈ అవుట్లెట్స్ ద్వారా అమ్ముతారు. ఢిల్లీ కూడా అలాగే ఉండేది. అలా ఉన్నదాన్ని అప్పుడున్నటువంటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు మార్చారు. మార్చినప్పుడు అది స్కామ్ అయింది. సో దానిలో చాలా ముడుపులు అందాయని రకరకాల ఇష్యూస్ వచ్చాయి. సో దాంతో అతను అధికారం కోల్పోయాడు. ఈరోజు ఇప్పుడు అక్కడ జరిగిన పొరపాటే ఇక్కడ కూడా జరుగుతుంది. ఢిల్లీ స్కామ్ అనేది ఒక 3,000 కోట్లు అయితే, ఇక్కడ జరగబోయే స్కామ్, అలా జరుగుతున్న స్కామ్ 5 అంకెల్లో ఉంటుంది. 10,000 కోట్ల పైనే ఉంటుంది. అంటే ఎక్కడ అవకాశం ఉంటుంది? ప్రైవేట్ ఎక్కడంటే ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది, 50%, 60% అట్లా ఉంటుంది. యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 100 రూపీస్ ఉంటే బయట అమ్మే కాస్ట్ 300 రూపీస్ ఉంటుంది అనమాట. అది బికాస్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీద, లిక్కర్ మీద, ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ మీద గవర్నమెంట్ డ్యూటీస్ ఎక్కువ. సో ట్యాక్స్లు ఎక్కువ కాబట్టి రెవెన్యూ గవర్నమెంట్కి ఎక్కువ వస్తుంది. సో ఆ ప్రాసెస్లో నీ అవుట్లెట్ పెట్టి నువ్వు అమ్మితే కేవలం అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం తప్ప వేరే వచ్చిన ఆదాయం మొత్తం, కొన్నప్పుడు వచ్చిన ఆదాయము, అమ్ముతున్నప్పుడు వచ్చే ఆదాయం, 2 ఆదాయాలు గవర్నమెంట్కే వస్తాయి. ఇది పబ్లిక్ పాలసీలో. బట్ ప్రైవేటైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు కొన్నప్పుడు వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో అది తప్ప అమ్మినప్పుడు ఏ రకమైన బెనిఫిట్ నీకు రాదు. అది ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక సిండికేట్ అయ్యారు, వాళ్ళ మనుషుల్ని పెట్టి అమ్మిస్తున్నారు అంటున్నారు కదా. ఆ ఎమ్మెల్యేలకు ఇండైరెక్ట్గా, అమ్మేవాళ్ళకి డైరెక్ట్గా, జనం సామాన్యులు తాగడానికి చేసే ఖర్చులో వచ్చే లాభం అంతా వాళ్ళు పొందుతారు. అది ప్రభుత్వానికి రాదు. ప్రభుత్వానికి వస్తే అడ్వాంటేజ్ ఏంటి? ఆ డబ్బు తిరిగి మళ్ళీ జనం కోసం ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు. అంటే పార్టీ కార్యకర్తలు, పార్టీలు బతకాలి కదా. మేబీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు. అంటే పేపర్లో వచ్చిన దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, అంతా ఎమ్మెల్యేలే వాళ్ళు సెటిల్ చేసుకున్నారు అనేది కదా వచ్చింది. దాన్ని బట్టి అప్పుడు వెంటనే సీఎంఏ చెప్పాడు కదా, ఎమ్మెల్యేని పిలవండి, ఒక్కొక్కడికి ట్యాక్స్ వేయండి, ఎంత కట్టమనండి, పార్టీకి ఇవ్వమనండి. ఇవన్నీ ఇంటర్నల్గా జరిగిన అంశాలు, బయట పేపర్లోను మీడియాలోనూ వచ్చిన అంశాలు. సో అంటే వీళ్ళు మనం చెప్పినా మీరు పాల్గొనొద్దు, దీనిలో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పాడు అతను. అయినా కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ మనుషులు పెట్టారు, సిండికేట్ అయ్యారు, తీసుకున్నారు. సో చెప్పినా వినకుండా తీసుకున్నారు కాబట్టి ఒక్కొక్కడి దగ్గర ఎంత వసూలు చేయండి అనే అంశం కూడా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో జరిగింది, బయటకు వచ్చింది అనేది మీడియాలో చూసాం.